హలో ఎవ్రీవన్. జుట్టు బాగా పెరగాలంటే మనం చేయాల్సిన చిన్న చిన్న టిప్స్ అయితే ఇప్పుడు చెప్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆరోగ్యంగా ఫస్ట్ వచ్చేసి మనం ఆరోగ్యంగా ఉండాలని ఈ రోజుల్లో అయితే కొంతమంది అవిసె గింజలను అయితే తింటూ ఉంటారు కదా. ఈ గింజలను తినడం వల్ల ఆరోగ్యంతో పాటు జుట్టుకు కూడా మేలు అయితే జరుగుతుందంట. మనకు డాక్టర్స్ సజెస్ట్ చేశారు. ఈ గింజలతో చేసిన జెల్ జుట్టుకైతే అప్లై చేస్తే మన జుట్టు అనేది తొందరగా పెరుగుతుంది. మరి ఈ జెల్‌ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడైతే చెప్తాను. 2 టేబుల్ స్పూన్ల అవిసె గింజలనైతే ఒక డబరికెలో అయితే తీసుకొని అందులో గ్లాసు లేదా 1 గ్లాసు 2 గ్లాసులు నీళ్లు అనేది పోయాలి. దీన్ని 10 నిమిషాల పాటు అయితే మనము గ్యాస్ మీద పెట్టించుకొని ఉడికించినట్లయితే చిక్కటి మనకు జెల్‌లాగా అయితే ఒక ద్రవం అనేది తయారవుతుంది. ఈ ద్రవాన్నే మనము జెల్ అని అంటాము. ఈ మిశ్రమంని మనము చల్లారిన తర్వాత గింజలనైతే సపరేట్ అయితే చేసేసుకొని తలకు జెల్ మాత్రమే అప్లై చేసుకొని ఇందులో ఉల్లిపాయ రసం లేదా నిమ్మకాయ వేసి తలకైతే పట్టించుకోవచ్చు. ఇలా చేసిన 1 గంట తర్వాత మనము తల స్నానం చేస్తే జుట్టు అనేది మెత్తగా మళ్ళా మనకు రింగు జుట్టు ఉన్న వాళ్ళకు కూడా మనకు హెయిర్ అనేది బాగా స్ట్రెయిట్ అవుతుంది. మనకు తలలో పొట్టు చుండ్రు అనేది ఉన్నా కూడా తగ్గిస్తుంది అన్నమాట. ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు పెరిగేలా అయితే చేస్తాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వారంలో 2 సార్లు మీరు తలకు స్నానం చేసేటప్పుడు ఈ విధంగా చేస్తే కనుక మీ జుట్టు అనేది తొందరగా పెరుగుతుంది, ఊడటం కూడా తగ్గుతుందన్నమాట. ఇంకొకటి వచ్చేసి మనము ఉల్లిపాయ రసంతోటి కూడా ఒత్తైన జుట్టు అనేది చేసుకోవచ్చు. అది ఎట్లా అనేది ఇప్పుడైతే చెప్తాను. మీకు నచ్చితే కనుక మీరు కూడా ఫాలో అవ్వండి. ఉల్లిపాయ రసం అనేది అలాగే బాదం నూనె మిశ్రమాన్ని జుట్టుకైతే బాగా పట్టించి మసాజ్ అయితే చేసి ఓ అరగంట సేపు ఉంచి తర్వాత ఒక గంట తర్వాత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం అయితే చెయ్యాలి. ఇలా ఒక క్రమం తప్పకుండా చేస్తే చక్కటి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఉల్లి రసం, ఆలివ్ ఆయిల్ కూడా జుట్టు రావడానికి నివారిస్తుంది. వారానికి ఒక్కసారైనా ఇలా చేస్తే మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. మంచి రిజల్ట్ వచ్చేసి నిమ్మకాయ రసం కూడా జుట్టుకైతే మంచి కండిషనర్గా అయితే పనిచేస్తుంది. ఉల్లి పెరుగు కాంబినేషన్ కూడా జుట్టు రావడానికైతే తగ్గించి సాఫ్ట్గా తయారైతే చేస్తుంది. ఈ మూడిట్లో మీరు ఏదైనా చేసుకోవచ్చు. మీకు నచ్చితే కనుక అందరూ కూడా ఈ చిట్కాలని పాటించండి. మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హెయిర్ గ్రోత్కి సంబంధించిన మంచి మంచి టిప్స్ కావాలంటే కనుక నా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.